నెక్స్ట్ వెకేషన్కి శృంగేరి వెళ్ళి అక్కడ అకామిడేషన్ ఎక్కడ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. శృంగేరి చాలా చిన్న టౌన్ అవ్వడం వల్ల అక్కడ డీసెంట్ అకామిడేషన్ ఆప్షన్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. సో నేను గోయిబీబోలో సెర్చ్ చేసినప్పుడు నాకు హోటల్ శారదా ఎలిట్ ద లగ్జరీ హోటల్ అయితే కనపడింది. ఇది వచ్చేసి ఒక 3 స్టార్ హోటల్. మాకు పర్ నైట్ వితౌట్ బ్రేక్ఫాస్ట్ 3200 అయితే పడింది. హోటల్ లాబీ ఏరియా అయితే చాలా డీసెంట్గా ఉంది. ఎక్కడ పట్టినా సరే కంప్లీట్గా ట్రీస్, ఫౌంటైన్ తోటే నింపేశారు. ఇప్పుడు మీకు రూమ్ చూపిస్తాను పదండి. ఈ హోటల్లో టోటల్గా 4 టైప్స్ ఆఫ్ రూమ్స్ అయితే ఉన్నాయి. ట్విన్ షేర్ రూము, డీలక్స్ డబుల్ రూము, డీలక్స్ 4 బెడెడ్ రూము అండ్ డీలక్స్ సూట్. మేము తీసుకున్నది వచ్చేసి డీలక్స్ డబుల్ బెడ్ రూమ్ అనమాట. రూమ్స్ ప్రైస్ వచ్చేసి డిపెండ్స్ ఆన్ ద టైము 3000 to 5000 రూపీస్ అయితే ఉంటాయి. రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. ఇది వచ్చేసి డీలక్స్ డబుల్ బెడ్ రూము. మనకు వచ్చేసి ఒక కింగ్ సైజ్ బెడ్, ఒక నార్మల్ చైర్ అండ్ టీపాయ్, టేబుల్, ఆఫీస్ చైర్, ఎంటైర్ రూమ్ అండ్ బెడ్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఇప్పుడు ఒకసారి ఇక్కడ నుంచి బయట వ్యూ చూపిస్తాను. బేసిక్గా శారదా ఎలిట్ హోటల్ వచ్చేసి శారదాంబ టెంపుల్ నుంచి 1.5 to 2 kilometers డిస్టెన్స్ ఉంటుంది. ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, చుట్టుపక్కల యాక్చువల్గా ఈటరీస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. మీరు దేనికైనా సరే హోటల్లో ఉండే రెస్టారెంట్ మీదే డిపెండ్ అయి ఉండాలి. అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యాక్సెస్ కూడా చాలా తక్కువగానే కనపడింది నేనున్నప్పుడైతే. మేమైతే రెస్టారెంట్లో మీల్స్ ట్రై చేసాము, చాలా టేస్టీగా ఉంది అండ్ ప్రైజెస్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి. సో నో ప్రాబ్లం. ఇక మనకి టీవీ కూడా ఉంది, కానీ పెద్దగా యూజ్ ఏం లేదు, ఎందుకంటే ఆండ్రాయిడ్ టీవీ కాదు అది. అండ్ దాంతోపాటు కాంప్లిమెంటరీ వాటర్ బాటిల్, కుకీస్ అండ్ టీ, కాఫీ అండ్ మిల్క్ పౌడర్ కూడా అవైలబుల్గా ఉంది. ఇంకా ఒక మినీ ఫ్రిడ్జ్ కూడా అవైలబుల్గా ఉంది. ఏ హోటల్కైనా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బాత్రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. ఇక బేసిక్ థింగ్స్ లైక్ షాంపూ, షార్ జెల్, షార్ క్యాప్స్, టూత్ బ్రష్, టూత్ పేస్ట్ అన్నీ కూడా కాంప్లిమెంటరీగా ఇచ్చారు. లగేజ్ స్టోరేజ్కి కబోర్డ్ స్పేస్ కూడా చాలానే ఉండింది. ఓవరాల్గా అయితే మా స్టే చాలా కంఫర్టబుల్గా ఉంది. స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నా రేటింగ్ వచ్చేసి 3.5/5. ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ ఇట్.